ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఏ సంక్షేమ కార్యక్రమం తలపెట్టినా దాంట్లో నుంచి వార్తలు వక్రీకరించి రాసి ఏదైతే ఉందో ఎల్లో మీడియా ప్రజలకు చేరవేస్తున్నారు. ఇలా ప్రజలు ఇలాంటి తప్పుడు వార్తలు రాసి అయోమయాన్ని గురి చేయడం ప్రజలను ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదండి. నేను ప్రకాశం జిల్లా నుంచి వినుకొండకు వచ్చి ఒక సినిమా హాల్ ఆపరేటర్గా చేస్తూ 20 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నాను. సినిమా హాల్ ఆపరేటర్ మీరు? సినిమా హాల్ ఆపరేటర్గా 20 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నాను. 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటే నాకు ఇల్లు లేదు, అద్దెకుంటున్నాను. సరే మా మిస్సెస్ వచ్చేసి ప్రైవేట్ స్కూల్లో చేస్తుంది. సరే చంద్రబాబు నాయుడు ఇచ్చాడు కదా కొన్ని వాటల్లో, ఆ స్కూల్లో మా ఇద్దరు మేము క్రిస్టియన్స్ కాబట్టి మాకు ఇవ్వకుండా వాళ్ళకు ఇచ్చాడు, మాకు ఇవ్వలేదు. మరి ఇప్పటికో అద్దెక జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత, బ్రహ్మనాయుడు గారు వచ్చిన తర్వాత అక్కడ నాకు ఇల్లు ఇచ్చాడు. మీకు స్థలం ఇచ్చారా? స్థలం ఇచ్చాడు, నేను బాగా కట్టుకున్నాను. ఇల్లు కూడా కట్టుకున్నారు? ఇల్లు కూడా కట్టుకున్నాను. మీకు ప్రూఫ్లు చూపించమంటే నేను చూపిస్తాను. మా వద్ద పర్లేదు, చెప్పండి. చెబుతున్నాను. నాకు ఇల్లు ఇచ్చాడు. ఈరోజు నాకు ఒక ఇల్లు, నాకు ఒక ఆస్తి పిఎన్ ఉన్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి, బ్రహ్మనాయుడు గారు. మామూలుగా మీరు సినిమా హాల్లో ఆపరేటర్ చేసేటప్పుడు మీకు ఎంత వచ్చేదండి జీతం? మాకు 8,000 వచ్చేది. ఇది ఆపరేటర్ అంతే 8,000? 8,000. మరి ఇల్లు అద్దె ఎట్లా కట్టుకునే వాళ్ళు, ఎలా జీవనం మీకు? దాని మీదనే మరి దాని మీద బ్రతకాలి కదా. మరి ఉన్న దాంట్లో మేము ఈరోజు ఇల్లు లేక అద్దెలు కట్టుకుంటూ మేము ఉన్నాం. ఈరోజు అద్దె లేకుండా జగనన్న కాలనీలో ఒక ఇల్లు ఏర్పాటు చేసుకొని మేము సంతోషంగా ఉంటున్నాం. వాళ్ళ కష్టాలన్నీ పోయినట్టే. మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి వస్తే మాకు ఇంకా కొండంత అండ. మరి జగన్మోహన్ రెడ్డికి నేను గెలవనివని చెప్పి అందరూ కూటమిగా ఏర్పడ్డారు కదా. ఎన్ని కూటాలు వచ్చినా ఏమైనా కానీ ఏదైనా కానీ ఆగరు. మహిళలకు ఈ రోజున మంచి ఇది. మా ఆవిడకు 18 ఏళ్ళది వస్తుంది. అంటే నాకు పెద్ద పిల్లలు కాబట్టి మనకేం లేదు. మా కూతుర్లకు వాళ్ళ పిల్లలకు వస్తుంది. అందరికీ ఉన్నాయి. ఇక ఇక్కడ తెలుగుదేశం అనే ప్రభుత్వంలో క్రిస్టియన్స్ అనే వాళ్ళను అనగదొక్కారు. ఒక స్కూల్లో మా ఆవిడ టీచర్ చేస్తుంటే అక్కడ వాళ్ళకి ఇచ్చి చంద్రబాబు నాయుడు మాకు ఇవ్వాలి. కానీ అర్థమైందిగా, మాకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి చల్లకుండా మాకు బ్రహ్మనాయుడు